ఏదైతే పెన్షన్ పథకంలో భాగంగా ఏదో ఒక డివిజన్ కి వెళ్ళి మరి అందరికీ కూడా నాయకులుగా మేమివ్వటం, ప్రతి డివిజన్ లో ఇన్ఛార్జీలుగా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానిలో భాగంగానే ప్రతి నెల కూడా ఇది 21వ నెల అవ్వచ్చు, అన్ని నెలల్లో కూడా ప్రజల దగ్గరికి ఒక్కొక్కసారి ఒక్కో డివిజన్ రావడం జరిగింది. అనేక సమస్యలు ఒక్కొక్క దగ్గర సమస్యలు చెప్పిన దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు అంతా బాగానే ఉందని చెప్పే దగ్గర ఉన్నారు. కానీ ప్రజలు అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా వార్తలు చూస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. దేని మీద అవగాహన ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉండదు. ఏదైతే ఇక్కడ మరి ప్రధానంగా మరి 15వ డివిజన్ లో ఇవ్వడం జరిగింది. మరి ఇంటి స్థలానికి సంబంధించి ఒక ఆవిడ అడిగింది, ఆవిడ పెట్టుకోవడం కూడా తెలియదు. డెఫినెట్ గా ఆవిడకి ఇంటి స్థలానికి సంబంధించి 2 సెంట్ల స్థలానికి సంబంధించి వాళ్ళకి చెప్తాం. ఏదైతే 35,000 లోగడ గవర్నమెంట్ లో కట్టారో ఆ 35,000కి సంబంధించి 3,000 మందికి పడిపోయింది, ఇంకా 300 మందికి పడవలసి ఉన్నాయి. అది ఏ విధంగా పెండింగ్ లో ఉన్నది అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి కూడా తెలియకపోతే వాళ్ళు ఫోన్ నెంబర్ ఏదైతే 903003000627 అది కూడా మీడియా వాళ్ళు కొంచెం నోట్ చేసుకుని వేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పెన్షన్ కి సంబంధించి కానీ లోగడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏదైతే పెన్షన్ తీసేశారో ఆ పెన్షన్లన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందులో అర్హత ఎవరికి ఉంది, అర్హత ఎవరికి లేదు, అర్హత లేకపోతే దేనికి లేదు అనేది కూడా ఒక లిస్ట్ అయితే ఒకటి అందజేయడం జరిగింది. అది ఎవరికైనా వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే మీకు చెప్తాం జరుగుతుంది. లేదు అని అంటే మా ఆఫీస్కి వచ్చి ఒక రోజున చూసుకుని ఒక అరగంట పని మీకు డెఫినెట్ గా అది వచ్చి చూసుకుని వెళ్తే మీకు పలానప్పుడు వస్తుంది అనేది మీ అందరికి కూడా తెలుస్తుంది. ముందు పెన్షన్ రావాలి అంటే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నావా లేదని మీరు చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి లోగడ ఎవరైతే పెన్షన్ తీసివేయబడిందో వాళ్ళు వచ్చి అర్హత ఉందా లేదని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలకి కావాల్సిన సమస్యలు ఏదైతే తీర్చగలమో ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నందుకు మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ప్రజా సమస్యల మీదే రోజు కూడా ఏదైతే ఉన్నాయో దాని మీదే రివ్యూలు పెడుతూ ఏదైతే మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, ఇంటి సమస్య అవ్వచ్చు, ఏదైతే తల్లికి వందనం అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ద్వారా రాయితీలు ఏవైతే వస్తాయో అన్ని కూడా చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలు అవగాహన చేసుకుని ఏదైతే ప్రజల్లో ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నిటితో పాటు వాళ్ళకి ఏదైతే అవగాహన కల్పిస్తూ వాళ్ళకి వచ్చే పథకాల గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరాన్ని వాళ్ళకి తెలియాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల ముందు అవగాహన పెంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.